శిఖ ఒక డాక్టర్. తను హాస్పిటల్కి చేరుకుంటుంది. అప్పుడే ఒక నర్స్ తన దగ్గరకొచ్చి నిలబడుతుంది. నిన్న మాధవి అనే ఒక పేషెంట్ వచ్చింది కదా, తను స్పృహలోకొచ్చిందా? అవును డాక్టర్, తను స్పృహలోకొచ్చింది. కానీ ఏంటి కాని? డాక్టర్, నేను తనతో మాట్లాడే ప్రయత్నం చేశాను, కానీ తను విచిత్రంగా ఎదురుగానే చూస్తూ ఉంది. తన ముందు ఎవరో నిలబడి ఉన్నట్టుగా అనిపించింది. తను ఒక డ్రగ్ ఎడిక్ట్ లేడీ. ఎంతమంది అయితే డ్రగ్ ఎడిక్షన్కి గురవుతారో వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. కానీ డాక్టర్, మీరింతకు ముందు కూడా డ్రగ్ ఎడిక్ట్ పేషెంట్కి వైద్యం చేశారు. వాళ్లలో ఎవరూ కూడా ఇంత విచిత్రంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నిజమేంటంటే నాకు ఆ పేషెంట్ని చూస్తేనే భయమేస్తోంది. నా మాట వినండి, మీరు కూడా లోపలికి వెళ్ళకండి. పిచ్చి వాగుడు వాగొద్దు. నేను ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాట చెప్పి శిఖ మాధవి రూంలోకి వెళ్తుంది. నీకీ విషయం తెలుసా? నిన్ను నా దగ్గరికి సీనియర్ డాక్టర్ భైరవి పంపించింది. నువ్వు నాకు కోఆపరేట్ చేయనంత వరకు నేను నీకు వైద్యం చెయ్యలేను. కానీ మాధవి ఎదురుగా ఎలా చూస్తూ ఉంటుందంటే తను శిఖ మాటలు వినలేదు అన్నట్టు. నువ్వు నేనేమంటున్నానో వింటున్నావా? ఉన్నట్టుండి మాధవి శిఖ వైపు చూస్తుంది. నాకు ఎవరూ వైద్యం చెయ్యలేరు డాక్టర్. ఎందుకలా అంటున్నావు? ఎందుకు అంటే నేను అనారోగ్యంగా లేను. ఇదే విషయం నేను డాక్టర్ భైరవికి కూడా చెప్పాను. కానీ ఆవిడ నా మాటను నమ్మడం లేదు. ఏంటా మాట? నువ్వెందుకింత నెమ్మదిగా మాట్లాడుతున్నావు? ఇక్కడ మనమిద్దరం తప్ప ఇంకెవరూ లేరు. లేదు, నీకు తను కనిపించడం లేదు, కాని నాకు కనిపిస్తున్నాడు. తను సరిగ్గా నీ పక్కనే నిలబడి ఉన్నాడు. ఆ మాట వినగానే శిఖ శరీరంలో వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. నా పక్కన ఎవరున్నారు? నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించడం లేదే. పైగా తను ఎలా ఉంటాడు? తను ఏ రూపంలోనైనా నీ ముందుకు రావచ్చు. ఒక్కొక్కసారైతే తన మొహం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మాట చెప్పి మాధవి ఎంతో విచిత్రంగా స్టాచ్యూలాగా శిఖ వైపు చూసి నవ్వటం మొదలు పెడుతుంది. ఏవైంది నీకు? నువ్వు ఎందుకలా నవ్వుతున్నావు? కాని మాధవి శిఖ మాటలకు ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. పైగా తను ఎంతో వేగంగా టేబుల్ మీద ఉన్న కత్తిని తీసుకుంటుంది. ఆ తర్వాత నవ్వుతూ శిఖ ఎదురుగానే తన పీక కోసుకుంటుంది. శిఖ గట్టిగట్టిగా అరుస్తుంది. శిఖ పరిగెత్తుకుంటూ ఆ రూంలో నుండి బయటికొచ్చేస్తుంది. తను తన ఇంటికి చేరుకుని పెద్ద పెద్దగా ఊపిరి తీసుకుంటుంది. ఓ మై గాడ్, అసలదేంటి? ఎవరైనా అమ్మాయి నవ్వుతూ తన ప్రాణాలెలా తీసుకోగలదు? ఉన్నట్టుండి శిఖాకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. తను స్పృహ కోల్పోతుంది. మరుసటి రోజు ఉదయం శిఖ తన బెడ్రూంలో కళ్ళు తెరుస్తుంది. తనంతాను బెడ్రూంలో చూసి ఆశ్చర్యపోతుంది. నాకు గుర్తున్నంత వరకు నేను హాల్లో కళ్ళు తిరిగి పడిపోయాను. మరి బెడ్రూంలోకి ఎలా వచ్చాను? అప్పుడే శిఖ ఇంటి డోర్ బెల్ మోగుతుంది. శిఖ ఎప్పుడైతే తలుపు తెరుస్తుందో అప్పుడు తన ఎదురుగా బాయ్ ఫ్రెండ్ ఆర్యన్ నిలబడి ఉంటాడు. ఏమైంది? నీ మొహం ఎందుకు అలా వాడిపోయింది? నేనెవరో అపరిచితుడినట్లు చూస్తున్నా. నేను నిన్నటి సంఘటన వల్ల చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను ఆర్యన్. నాకు అసలేం అర్థం కావడం లేదు. శిఖ తన బాయ్ ఫ్రెండ్ ఆర్యన్కి జరిగిందంతా చెప్తుంది. కమాన్ శిఖ, నువ్వు ఒక డాక్టర్వి. ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది. డ్రగ్స్ మనిషి మీద పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. ఎనీవే, ఇవన్నీ ఆలోచించటం మాని నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావా? అవును, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. సరే, సాయంత్రం మనమిద్దరం మనకిష్టమైన 5 స్టార్ హోటల్లో భోజనం చేయడానికి వెళ్దాం. సరే. కొంతసేపటి తర్వాత శిఖ మళ్లీ హాస్పిటల్కి వెళ్తుంది. తను హాస్పిటల్లోకి వెళ్తుంది. అప్పుడే డాక్టర్ భద్ర పరిగెత్తుకుంటూ శిఖ దగ్గరికి వస్తాడు. ఏమైంది డాక్టర్ భద్ర? మీరెందుకింత కంగారుగా ఉన్నారు? నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు శిఖ? డాక్టర్ భద్ర, నిన్న మాధవి ఎలాగైతే సూసైడ్ చేసుకుందో అది చూసి నేను భయపడిపోయాను. ఇంటికి వెళ్ళిపోయాను. శిఖ, నువ్వు మాధవి కోసం ఎవరినైతే నర్సును అపాయింట్ చేశావో ఆ నర్సు కూడా ఇవాళ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఓ మై గాడ్, ఎక్కడా? ఏ రూమ్లో మాధవి అడ్మిట్ అయిందో అక్కడే. శిఖ పరిగెత్తుకుంటూ ఆ రూంలోకి వెళ్తుంది. శిఖ చూసేసరికి ఆ నర్స్ ఒక స్టాచ్యూలాగా శిఖ వైపు చూస్తూ నవ్వుతుంది.
తను నిన్ను కూడా వదిలిపెట్టడు. నువ్వు కూడా ఇలాగే నవ్వుతూ చనిపోతావు. శిఖ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతుంది. కొంత సమయం తర్వాత తన ఇంట్లో కళ్ళు తెరుస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఆర్యన్ తన ఎదురుగా కూర్చుని ఉంటాడు. ఆ నర్స్ సంగతి ఏమైంది? కామ్ డౌన్ శిఖ, కామ్ డౌన్. ఆ నర్స్ కూడా పీక కోసుకొని ఆత్మహత్య చేసుకుంది. అసలు ఇదెలా సాధ్యం? తను నన్ను చూడగానే స్మైల్ పాస్ చేసింది. ఆ తర్వాత నాకసలు ఏమీ తెలీదు. నేనక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ మాట విని ఆర్యన్ ఆశ్చర్యపోతాడు. శిఖ, నువ్వు అక్కడ స్పృహ తప్పి పడిపోలేదు. నువ్వు హాస్పిటల్ బయట గార్డెన్లో స్పృహ లేకుండా పడి ఉన్నావు. డాక్టర్ భద్ర నువ్వు స్పృహతో కోల్పోవడం చూసి పరిగెత్తుకుంటూ ఆ రూమ్లోకి వెళ్లారు. అక్కడ నర్స్ అడ్మిట్ అయ్యింది. అక్కడ నర్స్ ఆవిడికి మృతావస్థలో కనపడింది. అది వినగానే శిఖ భయపడిపోతుంది. నువ్విక్కడే ఉండు, నీకోసం నేను నీళ్లు తీసుకొస్తాను. అప్పుడే శిఖ చెవులకు ఎవరో అమ్మాయి మాటలు వినిపిస్తాయి. శిఖ ఎప్పుడైతే తిరిగి చూస్తుందో అప్పుడక్కడ ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. ఎందుకంటే తన బెడ్ మీద సరిగ్గా తన పక్కన మాధవి కూర్చుని ఉంటుంది. తన మెడ మీద నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తను స్టాచ్యూలాగా శిఖాని చూసి నవ్వుతూ ఉంటుంది. అది చూసి శిఖ నోట్లో నుంచి చాలా గట్టిగా అరుపు వినిపిస్తుంది. శిఖ వెంటనే తలుపు దగ్గరికి పరిగెడుతుంది. అరుపు వినగానే ఆర్యన్ వెంటనే అక్కడికొస్తాడు. ఏమైంది? నువ్వెందుకు అలా అరిచావు? నిన్న హాస్పిటల్లో మాధవి అనే పేషెంట్ నా కళ్ల ముందే సూసైడ్ చేసుకుంది. తనిప్పుడు నా పక్కన కూర్చుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడ అసలు ఎవరూ లేనేలేరు. శిఖ ఎప్పుడైతే మళ్లీ తిరిగి చూస్తుందో అప్పుడక్కడ ఎవరూ లేరు. శిఖ పిచ్చిదాన్లాగా భయపడుతూ ఆర్యన్ వైపు చూసి ఇలా అంటుంది. నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను ఆర్యన్. ఏదో గందరగోళముంది. నాకు సాయం చెయ్యి. నువ్వేం కంగారు పడకు శిఖ. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నాకు తెలుసు నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పవు. నాకు ప్రొఫెసర్ తెలుసు. ఆయన పారానార్మల్ యాక్టివిటీస్లో చాలా ఆసక్తి కలిగిన వారు. ఆయనే మనకు సాయం చేయగలరు. ఆర్యన్ శిఖాని అప్పుడే తన కార్లో ప్రొఫెసర్ ఇంటికి తీసుకువెళ్తాడు. జరిగిందంతా విన్న తరువాత ప్రొఫెసర్ ఆశ్చర్యపోతూ శిఖ వైపు చూసి ఇలా అంటారు. శిఖ, నువ్వు చూడకూడదంతా కళ్ళారా చూశావు. ఏంటి మీ ఉద్దేశం? ఇంతకు ముందు కూడా కొన్ని కేసెస్ నా దగ్గరకు వచ్చాయి. ఎప్పుడు ఏ అమ్మాయినా అబ్బాయి అయినా స్మైల్ చేసి సూసైడ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళని ఎవరైనా చూస్తే వాళ్ళ పరిస్థితి కూడా కొంతకాలం తర్వాత అలాగే మారిపోతుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే ఏమిటంటే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఇలా కూడా అనుకోవచ్చు. వాళ్ళు కూడా శపించబడతారు. వాళ్ళు శపించబడ్డారనే దానికి ఆధారం ఏమిటంటే వాళ్ళు నెమ్మదిగా అన్నీ మర్చిపోతారు. ప్రొఫెసర్, మాధవి నా ముందు నవ్వుతూ తన పీకను కోసుకున్నప్పుడు నేను పరిగెత్తుకుంటూ మా ఇంటికొచ్చేశాను. స్పృహ కోల్పోయాను. మరుసటి రోజు ఉదయం నేను బెడ్రూంలో కళ్ళు తెరిచాను. నిజానికి నాకు గుర్తులేదు బెడ్రూంకి ఎలా చేరుకున్నాను. అంతేకాదు, ఇవాళ నర్స్ నన్ను చూసి నవ్వినప్పుడు నేను అప్పుడే కళ్ళు తిరిగి పడిపోయాను. నిజానికి ఆర్యన్ నాకేం చెప్పాడంటే నేను గార్డెన్లో దొరికానని. నాకసలు గుర్తులేదు నేను గార్డెన్లోకి ఎలా వెళ్లాను అని. అయితే ఇది చాలా చింతించాల్సిన విషయం. మనం వెంటనే వీరోనికాని కలవాలి. వీరోనిక ఒక విధంగా నాకు గురువు. ప్రొఫెసర్ ఆర్యన్ ఇంకా శిఖాని తీసుకుని వెంటనే అడవిలో ఉన్న ఒక ఇంట్లోకి చేరుకుంటాడు. ప్రొఫెసర్ జరిగిందంతా వీరోనికాకి చెప్తాడు. ప్రతి 20 సంవత్సరాలకి ఈ విషయం మళ్లీ జరుగుతోంది. నాకేం అర్థం కాలేదు. చాలా ఏళ్ల క్రితం విషయం ఇది. ఒక అమ్మాయి ఉండేది. తన పేరు మార్తా. అంటూ ఉంటారు మార్తా ఒక డీమన్తో మాట్లాడేదట. డీమన్ కేవలం మార్తాకే కనిపించేవాడు, తన ఫాదర్కి కాదు. తన ఫాదర్ ఏమనుకున్నాడంటే మార్తా డ్రగ్స్ తీసుకుంటోంది అని. మార్తా తన ఫాదర్కెంతో చెప్పింది ఒక డీమన్ తనతో మాట్లాడుతున్నాడు అని. కాని తన ఫాదర్ తన మాటలు అస్సలు నమ్మలేదు. అప్పుడు డీమన్ మార్తాతో ఇలా అంటాడు. తనలో కలిసిపోతాడు. ఎప్పుడైతే తను నవ్వుతూ తన కుటుంబం ఎదురుగా తన పేక కోసుకొని ప్రాణాలిస్తుందో అప్పుడు తన ఫాదర్కి నమ్మ కలుగుతుందని, తను చెప్పేది నిజమని. ఆ డీమన్ మార్తాలో కలిసిపోతాడు. మార్తా తన ఫాదర్ కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటుంది.
తర్వాత ఏమైంది? ఇంతవరకు ఏదైతే జరుగుతూ వచ్చిందో అదే జరిగింది. తన ఫాదర్ పరిస్థితి కూడా మార్తాలాగే అయ్యింది. తన ఫాదర్ కూడా ఎవరి ముందైతే ప్రాణాలు తీసుకున్నాడో వాళ్ళు కూడా శపించబడ్డారు. అదంతా సరే వీరోనిక, కానీ శిఖా ప్రాణాన్ని మనం ఎలా కాపాడుకోగలం? ప్రొఫెసర్, ఆ డీమన్కి మనిషి రక్తం రుచి బాగా నచ్చింది. అతనికున్న అతిపెద్ద బలం వాళ్ళ భయమే. శిఖ మార్తా సమాధి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఒక మాట చెప్పాలి, తను తన మాటల్ని నమ్ముతోంది అని. అలా చెప్పగానే డీమన్ శిఖ దగ్గరికి వచ్చి తనని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ శిఖ తనని చూసి భయపడకుండా తన మాటకు కట్టుబడి ఉండాలి. శిఖ శాపం నుండి విముక్తి పొందుతుంది. ఇదంతా కూడా ఇక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ప్రతి 20 సంవత్సరాల తరువాత అలా మళ్ళీ జరుగుతుంది. 20 సంవత్సరాల తర్వాత అయినా 30 సంవత్సరాల తర్వాత అయినా శిఖా శాపం నుండి విముక్తి పొందితే ఆ తర్వాత నాకు ఇంకేం అక్కర్లేదు. కాసేపటి తర్వాత అందరూ అడవిలో ఉన్న మార్తా సమాధి దగ్గరికి వెళ్తారు. నాకు నీ మాట మీద పూర్తి నమ్మకం ఉంది. మార్తా, నువ్వు డ్రగ్స్ని తీసుకోలేదు. నువ్వు చెప్పిందంతా నిజమే. అప్పుడే గాలులతో పాటు ఒక భయంకరంగా కనిపించే డీమన్ శిఖా ముందుకొచ్చి నిలబడతాడు. నువ్వు అబద్ధం చెబుతున్నావు. నేను అబద్ధం చెప్పడం లేదు. నాకు మార్తా మాటల మీద నమ్మకం ఉంది. ఉన్నట్టుండి ఆ డీమన్ పొగగా మారి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శిఖ కళ్ళు తిరిగి పడిపోతుంది. శిఖ శాపం నుండి విముక్తి పొందుతుంది. ఈ సంఘటన తర్వాత శిఖ తన బాయ్ ఫ్రెండ్ ఆర్యన్తో పాటు వేరే దేశానికి వెళ్ళిపోతుంది.